సగటు ఉద్యమకారులు మేము ఎదుర్కొన్నటువంటి ప్రశ్న. మరి ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. మరి వాటన్నిటికీ కూడా మరి మేమందరం కూడా మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్లు వేస్తారు. మరి వాటికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా మరి పవన్ సార్ కూడా జాయిన్ అవుతారు. మరి ఎందుకంటే ఉద్యమం చేయడం అనేది ఆషామాషమైన విషయం కాదు. దానికి అనేక వనరులు అవసరం ఉంటాయి, ఆర్థిక వనరులు అవసరం ఉంటాయి, మరి మానవ వనరులు అవసరం ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ అన్ని. ఎందుకంటే జేఏసీ, తెలంగాణ జేఏసీ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు, అది ఒక 100 సంఘాల సమూహమే తెలంగాణ జేఏసీ. ఎందుకంటే ఎవరి సంఘాలకి వారి సిద్ధాంతాలు ఉంటాయి, వారి సిద్ధాంతాల పక్కన నడుస్తూనే తెలంగాణ ఉద్యమానికి తోడ్పడతారు. కాబట్టి మేమనేది తెలంగాణ జేఏసీ ముందుగా దీన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడపాలని చెప్పేసి, ఈ ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము అందుకు TNF తెలంగాణ జేఏసీకి అండగా ఉంటుంది. తెలంగాణ జేఏసీ ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రామ్ కాలకైనా కానీ ముందుండి నడుస్తుందని చెప్పేసి తెలుసుకుంటూ, ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, తెలంగాణ స్తబ్దత, రాజకీయ పార్టీలు ఏ విధంగా తెలంగాణ మోసం చేస్తున్నారు దాని మీద